హాయ్! టుడే ఈజ్ ఎ వెరీ బిగ్ డే. అంటే మనిషి ప్రపంచంలో, ఈ విశ్వంలో ఒక అద్భుతం జరిగిపోయింది. చిన్న సాంకేతిక కారణాల వల్ల సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఓదెస్లోని ఒక స్పేస్ షటిల్‌లో చిక్కుకుపోయారు. కానీ చాలా అద్భుతం ఏందంటే, వారం రోజుల్లో రావాల్సిన వాళ్ళు 9 నెలలుగా ఆ షిప్‌లో ఎప్పుడు బయటకొస్తామా అని వెయిట్ చేస్తూ చివరికి ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళు నింగించి మన నేల మీద కాలు మోపారు. యాహ్! వెల్కమ్ టు దిస్ ల్యాండ్ సునీతా విలియం గారు, అలాగే బచ్ విల్మోర్ గారు. మీరు చూపించిన సాహసం, తెగువ మొత్తం మానవ లోకానికి ఒక పాఠం లాంటిది. దీనివల్ల మనం ఏమి నేర్చుకోవాలి? ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలి. యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి? చిన్న చిన్న కారణాలతోటి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో చిన్న సాంకేతిక కారణం వల్ల వారం రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు 9 నెలల పాటు విశ్వంలో ఉన్న వాళ్ళు మిగిలిపోయారు. అయినా సరే పేషెన్స్ తోటి, తెగువతోటి, సాహసంతోటి, వాళ్ళ మీద వాళ్ళకున్న అచంచలమైన విశ్వాసంతోటి వాళ్ళ ఈ గండాన్ని దాటుకొని క్షేమంగా తీసుకొచ్చారు. నిజంగానే ఇది మానవ జీవితంలో చాలా గొప్ప సుదినంగా మనం భావించాలి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి? అంటే ఒక చిన్న మిస్టేకు కొందరి జీవితాలను ఎంత అతలాకుతలం చేస్తుంది అనేది ఒకటైతే, రెండోది మనం ఎంత జాగ్రత్త చేసినా సరే కొన్ని వందల మంది సైంటిస్టులు, తర్వాత ఇంజినీర్లు అందరూ కలిసి చేసిన దాంట్లో కూడా మిస్టేక్స్ వచ్చాయి. అంటే మిస్టేక్స్ అప్పుడు వస్తుంటాయి. దాన్ని మనం క్షమించేసి మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎంత సాహసం, ఎంత తెగువతోటి మన మీద మన విశ్వాసంతోటి ఎలా వెళ్ళాలి అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. I hope that everybody will learn a good lesson from this experience. Welcome once again to Williams as usual, Bachchi.